మేజర్ చౌదరి గారు, ఇప్పుడు పుల్లారావు గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్లో వార్ అయితే స్టార్ట్ అయిందండి. మనకి రాకెట్లు లేకపోతే జెట్స్ లేకపోతే ఇది స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా బయలాటరల్ ఇది స్టార్ట్ అయిపోయింది. అయితే ఏ దేశం సహకరిస్తుంది, ఏ దేశం అడ్డుపడుతుంది, ఏ దేశం తప్పుపడుతుంది, ఇది అంతా మోదీ గారి వాళ్ళు ఒక్క మాట బీహార్ స్పీచ్లో చెప్పిన మాట, మా ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం కూడా చూడబోతోంది. సింగిల్ సెంటెన్స్ అంటే దీంట్లో చాలా మీనింగ్ కనపడుతోంది. ప్రపంచంలో ఏ దేశం మాకు మద్దతు ఇచ్చినా, ఏ దేశం మద్దతు ఇవ్వకపోయినా మేము రెడీ అయిపోయాం, మా ప్రతీకారం ప్రపంచం చూడబోతుంది ఎలా ఉంటుందో. అంటే ఆయన ఆల్మోస్ట్ అనౌన్స్ చేసాడు కదండి. ఇంక ఇందులో చైనా ఇష్టపడుతుందా లేదా, చైనాని బతిమాలుకోవాలా, చైనాని బతిమాలుకునే రోజులు ఎప్పుడో పోయినాయి మనం. సో ఈ సిచ్యువేషన్లో మోడీ గారు ఈ పాయింట్ని బేస్ చేసుకుని కనుక ఆలోచిస్తే ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్? మీరు ఇందాక అడిగారు, నేను చాలా సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి, కానీ డిఫెన్స్ టాక్టిక్స్ స్ట్రాటజీ చదువుతూ ఉంటాను. ఒక పుస్తకం కూడా రాశారు, గ్రేట్, వార్ కాన్ఫ్లిక్ట్ సెక్యూరిటీ అండ్ ద మిలిటరీ అని. సార్ నేను అనేది ఏంటంటేనండి, ఇంకోళ్ళు వచ్చేసి మన లడాయి ఫైట్ చేస్తారు అనుకోవటం పెద్ద తప్పు. రైట్, వాళ్ళు వచ్చి మన సపోర్ట్ చేస్తారు అంటే అది కూడా కొంచెం వరకే. గెలిసే పార్టీకి అందరూ సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ మన దేశాన్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు ఏమంటారు అది మనకు అనవసరం అండి. వాళ్ళు మనకేమి చేయలేరు. యూక్రెయిన్లో ఏం చేశారండి, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ పంపించి 15 రోజుల్లో అయిపోయే యుద్ధాన్ని 3 సంవత్సరాలు లాగారు. కానీ అది కూడా డివైడ్ అవుతూ ఉంది. ముందర జెకోస్లోవాకియాని డివైడ్ చేసినప్పుడు స్లోవాకియా అని జెక్ అని రిపబ్లిక్ అని చెప్పి చేశారు. అందుకని పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు డ్రా చేసిన బౌండరీస్ మనకు లెక్కలేదు. మనం ఏం చేయాలో మనకి ఫ్యూచర్ సెక్యూరిటీ ఉండేటట్టు మన బౌండరీస్ మనం చేసుకుంటాం. అందుకని నేననేది ఏంటంటేనండి, ఇట ఊరికినే వాళ్ళేమంటారో వీళ్ళేమనుకుంటారో, పుల్లారావు గారి పాయింట్ వ్యాలిడే, మనం ఇంటర్నేషనల్ సినారియోలో డీల్ చేస్తున్నాం. కానీ అదే ఇంపార్టెంట్ అని అనుకోక్కర్లేదు. మన గవర్నమెంటు, మన ఫారెన్ మినిస్ట్రీ, ప్రైమ్ మినిస్టరు, రక్షా మంత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ గవర్నమెంట్ సైడు ప్రతిభా కంట్రీస్తో ఎట్లా డీల్ చేయాలో అది వాళ్ళకు వదిలిపెట్టాలండి. వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగేది ఏంటి, మీకు ఎండ్ స్టేట్ ఏం కావాలి? పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ డిఫికల్టీస్లో ఉన్నారు కాబట్టి అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేయటానికి ఇండియాతో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆ పబ్లిక్కి మీరు సరిగ్గా ఆహారం పెట్టలేకపోతున్నారు, వాళ్ళు సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నారు. బలూచిస్తాన్లో ప్రతిరోజు 15 నుంచి 20 మంది చచ్చిపోతున్నారు మిలిటరీ పీపుల్. తాలిబాన్ వాళ్ళు వచ్చేసేసి పష్తూనిస్తాన్లో మీతో ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేయడానికి ఇండియాతో ఏదో వార్ స్టార్ట్ అయితే అందరూ వచ్చి గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తారు, ఆర్మీని సపోర్ట్ చేస్తారు అని. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇస్ పాకిస్తాన్ ఆర్మీ. సేయింగ్ ఉంటుంది కదా, దిస్ ఇస్ అన్ ఆర్మీ విచ్ ఇస్ గాట్ అ కంట్రీ, నాట్ అ కంట్రీ విచ్ ఇస్ గాట్ అన్ ఆర్మీ. ఈ సిచ్యువేషన్లో వీ కెన్ వెరీ సింప్లీ ప్లాన్ ఇట్ అండి. వన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్, ప్లీజ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద మిలిటరీ. పుల్లారావు గారు అన్నట్టు వీ హ్యావ్ బీన్ అ బ్యాటిల్ హార్డెండ్ ఫోర్స్ ఫర్ అ నంబర్ ఆఫ్ ఇయర్స్. వీఆర్ అ ప్రొఫెషనల్ ఆర్మీ, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. పాకిస్తాన్ ఆర్మీతో కంపారిజన్ ఏమి లేదు, చైనా ఆర్మీతో కూడా కంపారిజన్ ఏమి లేదు. నేను ఊరికినే అంటున్నాను కాదు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది.